నేను లాస్ట్ ఇయర్ 'దివా క్వీన్ ఇండియా' సీజన్ 2 జరిగినప్పుడు వెళ్ళానండి. అప్పుడు నేను మిసెస్ ఇండియా టైటిల్ విన్ అయ్యాను. సో, ఆ మిసెస్ ఇండియా టైటిల్ ట్యాగ్ ఇది. అండ్ నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నన్ను వాళ్ళు ప్రకటించారు. సో, అది మిసెస్ ఇండియా టైటిల్ అండ్ ఇది బ్రాండ్ అంబాసిడర్‌ది. అండ్ అది వచ్చిన నాకు అక్కడ వాళ్ళు ఇచ్చిన మెమెంటో. అండ్ ఇది కాక వాళ్ళు చాలా బ్రాండ్ గిఫ్ట్స్ వచ్చినాయండి. బ్యాగ్, ఇంకా ఇయర్ రింగ్స్ అట్లాంటివి చాలా గిఫ్ట్స్ ఇచ్చారు వాళ్ళు. చాలా సర్టిఫికేట్స్ అవి కూడా నాకు వచ్చినాయి. సో, లాస్ట్ ఇయర్ నేను విన్ అయ్యానండి. అండ్ ఈసారి మళ్ళీ వాళ్ళని షో ఓపెనర్ కింద పిలిచారు. సో, షో ఓపెనర్గా నేను గెలిచిన అవార్డు క్రౌను అండ్ శాషే ఇది. ఇవి కాక నాకు చాలా గిఫ్ట్స్ వచ్చినాయండి. అక్కడ నేను చాలా వాటిలో కూడా పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ నాకు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి, చాలా సర్టిఫికేట్స్ వచ్చినాయి. ఇంకా చాలా నేర్చుకున్నాను కూడా. మోడలింగ్ గురించి కూడా నేర్చుకున్నాను, గ్రూమింగ్ సెషన్స్ అవన్నీ నేర్చుకున్నాను. చాలా నేర్చుకుని ఇంకా వాళ్ళు నన్ను చాలా వాటికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అది ఢిల్లీలో జరుగుతుంది. సో, ప్రతిసారి నేను పార్టిసిపేట్ చేయలేను. అది కాక నాకు ఫోటోషూట్స్ కూడా చాలా జరిగినాయి. బ్రాండ్ ఫోటోషూట్స్, ప్రమోషన్ ఫోటోషూట్స్, హీరా మండి ఫోటోషూట్ ఇలా చాలా జరిగినాయి. అవన్నీ నార్మల్గా మనకి అంత ఈజీ ఏం కాదు పోర్ట్ఫోలియో ఫోటోషూట్స్ అవి తీసుకోవడం. సో, నాకు ఇవన్నీ వీళ్ళు కల్పించారు. 'దివా క్వీన్ ఇండియా' వాళ్ళు, గుంజన్ జైన్ అండ్ మనోజ్ సార్, వీళ్ళందరూ, పంకజ్ సార్, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసి మాకు గ్రూమ్ చేసి నాకు ఈ అవార్డు రావడానికి, నేను మళ్ళీ షో ఓపెనర్గా వెళ్ళడానికి ఇంకా నాకు చాలా ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా నాకు ఇంటర్నేషనల్ ఏషియా వీక్ కూడా నాకు పిలుపు వచ్చింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. బట్ నాకు కుదిరినంత వరకు వాళ్ళకు కూడా నేను ఏదో ఒకటి చేస్తూ, నన్ను చూసి ఎవరో ఒకళ్ళు ఇలాంటి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సౌత్ నుంచి ఎవరు లేరండి అందులో. మన సౌత్ నుంచి లేరు, హైదరాబాద్ నుంచి కూడా లేరు, మన ఆంధ్ర తెలంగాణ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, జెన్యూనే. కాకపోతే ఢిల్లీ దూరం అని తెలుసు. సో, మన చేతనంత వరకు మనం ఇలాంటివి ఉంటే మన పర్సనాలిటీని మనం చూపించుకోవచ్చు. ఎందుకంటే ఈ మోడల్ ఫీల్డ్ పిజన్ షో అన్నది ఓన్లీ అందం గురించి కాదు, పర్సనాలిటీ కూడా మ్యాటర్స్ అని చెప్పి నేను నిరూపించాను. అలా ఎవరైనా నిరూపించవచ్చు. ఇంకా ఇలాంటివే కాకుండా నేను చాలా చెయ్యాలి. ఒక ఫీల్డ్లోనే కాకుండా ఇప్పుడు నేను డ్యాన్సు, సాఫ్ట్వేర్ అన్నీ ఎలా ఉన్నానో అలాగే ఇందులో కూడా వచ్చాను. నాకే ఆశ్చర్యం అసలు నేను ఇది గెలవడం. ఇంకా ఇలాంటివి ఏదైనా కొత్త ట్రై చేస్తూ నన్ను నేనే కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ అన్నది ప్రూవ్ చేయాలన్నది, చాలామందికి ఇన్స్పైర్ అవ్వాలన్నది నా కోరిక అండి. నేను ఈసారి 'దివా క్వీన్ ఇండియా' సీజన్ 4కి వెళ్ళినప్పుడు నేను షో ఓపెనర్గానే కాకుండా నన్ను బెస్ట్ సోషల్ వర్కర్ కింద నామినేట్ చేశాను. ఇంకా మా అమ్మగారిని బెస్ట్ టీచర్ కింద నామినేట్ చేశాను. మా హస్బెండ్ని బెస్ట్ హస్బెండ్ కింద నామినేట్ చేశాను. సో, మా అందరికీ కూడా అవార్డ్స్ వచ్చినాయి. సో, ఓన్లీ నాకే కాకుండా వాళ్ళకు కూడా ఇందులో అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళకి తెలియదు, సర్ప్రైజ్ అది. నేను అక్కడికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు చెప్పలేదు. సో, మా అమ్మగారు వచ్చారు, మా హస్బెండ్ రాలేకపోయారు వర్క్ వలన. సో, మా అమ్మగారు వచ్చి అవార్డు తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్టేజ్ మీదకి ఆమె వచ్చి అవార్డు తీసుకుంటే అంత పెద్ద స్టేజ్, బికాస్ అలాంటి స్టేజ్ ఆమెకు కూడా కొత్త, నాకే కొత్త. అంటే ఆ స్టేజ్ మీద ఇలాంటి అవార్డు తీసుకోవడం మా అమ్మగారికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ చంద్రిక. నేను ఢిల్లీలో వాళ్ళు లాస్ట్ ఇయర్ 2023లో 'దివా క్వీన్ ఇండియా' అని చెప్పేసి ఒక చిన్న పిజన్ షో జరిగిందండి. ఆ పిజన్ షోలో నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు. నేను ఫస్ట్ నాకు పిజన్ షో ఇవన్నీ నాకు అలవాటు లేదు. నేను అసలు అది నా ఫీల్డే కాదు. ఎందుకంటే నేను ట్రెడిషనల్గా క్లాసికల్ డాన్స్ చేసుకుంటూ, సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు ఒక అవార్డు వచ్చింది, ఉమెన్స్ డే అవార్డు 2023లోనే. ఆ అవార్డు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు చూసి నాకు ఇన్విటేషన్ పంపించారు. ఫస్ట్ నేను అది నమ్మలేదు. కాకపోతే తర్వాత చూసి వాళ్ళ వర్క్ అది కూడా నాకు పంపించారు. చూసి సరే ట్రై చేద్దాం, ఎందుకు ట్రై చేయకూడదు మనం కూడా, ఎప్పుడు ఎందుకు ఇట్లా క్లాసికల్ అట్లానే ఉన్నాం, ఫీల్డ్ ట్రై చేద్దాము, ఫీల్డ్ కూడా ట్రై చేద్దాము, మోడల్ ఫీల్డ్ అని కూడా జస్ట్ నేను వెళ్ళానండి. నామినేట్ అయ్యాను, వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. అండ్ ఆ పిజన్ షోలో నేను మిస్సెస్ ఇండియాలో టైటిల్ విన్నర్ అయ్యాను. నేను క్రౌన్ వచ్చింది నాకు. అక్కడ చాలా స్టేట్స్ నుంచి వచ్చారు, అంటే మల్టిపుల్ స్టేట్స్ నుంచి వచ్చారు. కానీ హైదరాబాద్ నుంచి మాత్రం ఆల్మోస్ట్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళిందే నేను ఒక్కదాన్నే. హైదరాబాద్ నుంచి నేను వెళ్ళింది కూడా నేను ఒక్కదాన్నే. ఈవెన్ నన్ను వాళ్ళు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అక్కడ ప్రకటించారు. ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు తెలుసు మోడల్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటది, అందరూ చాలా మంచి ఫిజిక్ పరంగా అన్నిటి పరంగా చాలా బాగుంటది. కానీ నేను అక్కడికి వెళ్ళి నేను అసలు అందరికంటే షార్ట్ పర్సనాలిటీ, ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు అవార్డు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను టైటిల్ విన్ అవ్వడానికి పర్సనాలిటీ రౌండ్, లాస్ట్ లో క్వశ్చన్ రౌండ్ అడుగుతారు కదా. సో క్వశ్చన్ రౌండ్ లో నేను చెప్పిన ఆన్సర్ వల్లనే నాకు అవార్డు వచ్చింది. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందరూ మోడల్ ఫీల్డ్ అంటే ఓన్లీ అందంగా ఉండడము, మనల్ని ఇది చేయడమే అనుకుంటారు. మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నా మనల్ని మనం అందంగా ప్రెజెంట్ చేసుకోవడమే కాకుండా, మన పర్సనాలిటీ అంటే మన మెంటాలిటీ, మన మాటలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు ఆ పిజన్ షో ద్వారా తెలిసింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
చెప్పాలంటే. అది అక్కడ ఏంటంటే ఇప్పుడు పిజన్ షో మీకు తెలుసు కదండీ! అదొక మోడల్ షో లాగా ఇట్లా మనకి రౌండ్స్ ఉంటాయి. మనల్ని గ్రూమ్ చేస్తారు. మనం ఎలా నడవాలి ఏంటి అన్నయి కూడా గ్రూమ్ చేస్తారు. యోగా, జుంబా సెషన్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ మాకు మనోజ్ అని ఆయన చేసేవారు అన్ని. మనం ఎలా నడవాలి ఏంటని చెప్పేవారు. అది గుంజన్ అనేసి ఆ అమ్మాయి చిన్న అమ్మాయి. ఆమెకు ఆల్రెడీ ఇదంతా ఉంది డిజైనర్ ఆ అమ్మాయి. సో వాళ్ళు కండక్ట్ చేశారండి. నేను మీకు చెప్పినట్టు దానికెళ్ళడానికి కారణం నాకు వచ్చిన అవార్డే. సోషల్ యాక్టివిటీస్‌లో నాకొచ్చిన అవార్డే. ఈవెన్ నేను రీసెంట్‌గా కూడా ఢిల్లీకెళ్ళాను. షో ఓపెనర్‌లా నన్ను వాళ్ళని ఇన్వైట్ చేశారు. నేను పార్టిసిపేట్ చేశాను. సో, ఆ అవార్డ్ రావడం వల్లనే నేను అసలు నాకు సంబంధం లేని ఫీల్డ్‌లో కూడా ఎళ్లి నేను గెలిచానంటే కారణం నాకు ఆ సోషల్ ఆర్గనైజేషన్స్‌లో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల, వాలంటీర్‌గా చేయడం వల్ల వచ్చిన అవార్డ్ వల్లనే. అది కూడా ఏదో చిన్న విషయం కాదండి. చిన్నప్పటి నుంచి మేమేం చెయ్యలేదు. చెప్పాలంటే కరోనా నుంచే ఎక్కువ చేస్తున్నాం. కానీ ఆ మైండ్ సెట్ అయితే ఉంది. ఏదో ఒకటికి ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక హెల్ప్ చెయ్యాలి. ఎందుకంటే మాది చిన్న ఊరండి పాలకొల్లు. అక్కడ రాజమండ్రిలో పుట్టాను. పాలకొల్లులో పెరిగాను. అక్కడ నేను బీటెక్ అది అంతా అక్కడే చదివాను. మా మదర్ టీచరు. మా ఫాదర్ వచ్చి డీటీపీ వర్క్ చేస్తుండేవారనమాట. సో, ఏదో విధంగా ఎవరికొచ్చిన సాయం వాళ్ళు చేస్తుండేవారు. ఎందుకంటే మాదేమి పెద్ద ఇది కుటుంబం ఏం కాదు. కష్టపడి మేము ఎలా పైకొచ్చినామో వాళ్ళు అలాగే పైకొచ్చారు. అక్కడ మా అమ్మగారు ఎడ్యుకేషన్‌కి హెల్ప్ చేసేవారు. మా నాన్నగారు కూడా చిన్న సహాయం చేసేవారు. మేము కూడా కాలేజీలో ఏదో ఇట్లాగా కాలేజీ తరపున ఆర్ఫనేజెస్‌కి, ఓల్డ్ ఏజెస్ హోమ్స్‌కి ఎళ్ళేవాళ్ళం. నేను మా హస్బెండ్ చిన్ననాటి స్నేహితులం. సో, మేమిద్దరం కూడా ఆర్ఫనేజెస్‌కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి ఇంకా చాలా మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళకెళ్ళి మేము న్యూ ఇయర్‌కి వాళ్ళకి ఏదో ఒకటి డొనేషన్స్ చేసేవాళ్ళం. రీసెంట్‌గా జేఎన్‌టీయూలో అయ్యింది. అన్వాస అనే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఒక 1 ఇయర్ నుంచి ఉందండి. అంటే అన్వాస అనేది 1 ఇయర్ నుంచి ఉంది. బట్ ఏంటంటే అది అన్నదాన ప్రభు అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, శ్రీరామ్ గారని చెప్పేసి ఆయన ఆశయాల నుంచి నాకు తెలుసు. సో, ఆయన అది క్రియేట్ చేశారు. 1 ఇయర్ అయింది. సో, వాళ్ళేంటంటే ఒక బృందా హోమ్ అని చెప్పేసి ఒకటి హోమ్ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇలా ఆర్ఫనేజెస్ పిల్లల్ని, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళనందరిని తీసుకొచ్చి ఒక హోమ్‌లో పెట్టి వాళ్ళకొక హోమ్ క్రియేట్ చేయాలన్నది ఆయన అభిప్రాయం. సో, దానికి సందర్భంగానే ఇలా కండక్ట్ చేస్తున్నారు. వాకథాన్‌లు ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నారు. సో, అప్పుడు దానికోసం అని చెప్పి మల్టిపుల్ ఎన్‌జీఓస్‌లో ఎవరెవరైతే ఇట్లా కృషి చేస్తున్నారో సో, వాళ్ళందరిని పిలిచి అక్కడ అవార్డ్ సెరమనీ చేశారు. ఫిలాంథ్రపిస్టులందరికీ అక్కడ అవార్డ్ సెరమనీ చేశారు. జేఎన్‌టీయూలో జరిగిందది అవార్డు. సో, చాలా ఎన్‌జీఓస్ వచ్చినాయి. చాలా స్టేట్స్ నుంచి చాలా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వచ్చారు. అందులో నేను ఆళ్ళ టీమ్‌లో కూడా వాలంటీర్‌నే. ప్లస్ చాలా వాటిల్లో నేను వాలంటీర్‌గా ఉండడం వల్ల నేను సెపరేట్‌గా ఇండివిడ్యుయల్‌గా చేయడం వలన నన్ను స్పెసిఫిక్‌గా పిలిచి నాకు అవార్డు రావడం జరిగింది. ఏంటండి? హోప్ ఇట్లా చాలా ఫౌండేషన్స్‌లో నేను వాలంటీర్‌గా ఉన్నానండి. యాక్చువల్ చెప్పాలంటే మేము చేసుకునే వాళ్ళం గానీ కరోనా టైంలో నాకు ఒక స్టేటస్ ద్వారా నాకు చాలా మంది పరిచయమయ్యారు. చాలా ఫౌండేషన్స్ నుంచి చాలా మంది పరిచయమై నేను ప్రతి దాంట్లోనూ వాళ్ళు వాలంటీర్‌గా చేసుకున్నారు. అలాగే నేనిప్పుడు హోప్ ఫౌండేషన్‌లో ఉన్న. హియర్ టు హెల్ప్ ద నీడీ ఇది నా ఫస్ట్ ఫౌండేషన్ నేను జాయిన్ అయింది. ఆసియా ఇప్పుడు చెప్పిన అన్వాస, లిడ్ బై హ్యుమానిటీ వాళ్ళు బ్లైండ్ వాళ్ళ కోసం వర్క్ చేస్తారు. బీ ద చేంజ్ ఉమెన్ వాళ్ళ కోసం చేస్తారు. ఆ బీ ద చేంజ్ నుంచే నాకు ఈ ఉమెన్స్ డే అవార్డ్ వచ్చింది. ఇంకా చాలా లైక్ వసుదైక కుటుంబకం, బ్రహ్మ సమాజ్ ఇంకా వాళ్ళలోనే చిన్న చిన్న ఇనిషియేటివ్స్ చేస్తా ఉంటారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ మల్టిపుల్ వాటిల్లో కూడా ఇప్పుడు బ్లడ్ డోనర్స్ ఏవొచ్చినాయి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాను. సో, నేను అలా ఇన్నిట్లో నేను వాలంటీర్‌గా ఉన్నాను. ఈవెన్ కుల నిర్మూలన సంఘం అని ఒక సంఘం ఉంది. దాంట్లో కూడా నేను వాలంటీర్‌గా ఉన్నాను. దాని ద్వారానే నిజం చెప్పాలంటే దాని ద్వారానే నా డాన్స్‌కి నాకు చాలా నా కల తీరిందంటే ఆ కుల నిర్మూలన సంఘంలో నేను ఉండి వాళ్ళు స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు అక్కడ మా గురువుగారు పరిచయం అయ్యి ఆయన ద్వారానే నేను రవీంద్ర భారతిలో కూడా చేశాను. అది నిజంగా నాకేంటంటే ఒక మంచి పని చేస్తే అది మనకి తిరిగొస్తుంది అనడానికి చేసిన ఒక మంచి పనికి ఇంతమంది జనాలు తెలిసారు. ఇన్ని వాటిలో నా కోరిక కూడా నెరవేరింది రవీంద్ర భారతిలో చేయాలని. ఇవన్నీ ఏంటంటే ఒక రోజులో అయ్యింది కాదు. చాలా మంది చేసిన వాళ్ళు మేము కూడా చేయడం వలన అయ్యింది. ఇంకా హోప్ టీమ్‌కొస్తే హోప్ టీమ్ నేను ఒక 1 ఇయర్ నుంచే నాకు తెలుసండి. ఆయన విజయ్ అని చెప్పేసి వాళ్ళ టీమ్ చాలా పెద్దదే. 2013లో ఫార్మ్ చేశారు. వాళ్ళు అప్పటి నుంచి చాలా ఇచ్చేస్తున్నారు. వాళ్ళదొచ్చి హోప్ టీమ్ హోప్ ఫర్ హెల్తీ అన్నమాట. హోప్ ఫర్ హెల్తీ వాళ్ళు మిల్లెట్ ఫార్మింగ్స్ చేస్తారు. గర్ల్స్ సేఫ్టీ కోసం చాలా చేస్తారు. డ్రగ్స్ అవేర్‌నెస్ ఇవన్నిట్ల కోసం వాళ్ళు చాలా చేస్తారండి. ఇప్పుడు ట్రైబల్ వాళ్ళకి కూడా చాలా చేసి ఇవన్నీ ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడము. మొత్తం ఇప్పుడు మనకు తెలుసు డ్రగ్స్ విషయంలో ఎంత జరుగుతున్నాయో బయట. అన్నిట్ల మీద అవేర్‌నెస్ సెషన్స్ చేయడము.
ఇట్లా స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కూడా పెరుగుతున్నాయి, వాటిలన్నిటి గురించి కూడా ప్రొటెస్ట్ చేయడము, మెయిన్ గర్ల్ సేఫ్టీ గర్ల్ అవేర్నెస్, చైల్డ్ కి ఇలా జరుగుతున్న అన్నిటికి వాళ్ళకి అవేర్నెస్ సెషన్స్, ఇంకా మిల్లెట్స్ కి హెల్త్ పరంగా కూడా మిల్లెట్స్ ఇవన్నీ అన్ని మంచి మంచి ప్యూర్ తెప్పించి ప్రమోట్ చేయడము. ఇంకా చాలా వాళ్ళు ఏంటంటే ట్రైబల్ వాళ్ళ కోసం అడవుల్లో మంటల్లో దాటుకుని వెళ్ళి చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి టీంలో నన్ను జాయిన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ టీం తరపున మేము ఆ జేఎన్టీలో ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా అవార్డు మా టీం తరపున మేము తీసుకున్నాం. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మా హస్బెండ్ తీసుకున్నాం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టీంలో ఉన్నందుకు. టైం అంటే అది ఇంకా అది ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సిందే అండి. ఎందుకంటే ఇప్పుడు నాకున్నట్టు లైఫ్ అందరికీ ఉండదు. సో అందరూ నాలాగా ఉండాలని అది కాదు. ఎవరి లైఫ్ లో వాళ్ళు ప్రయారిటీ తీసుకోవాలి. సో జాబు చేయాలి, మన అంటే ఏదో ఒక ఇండిపెండెంట్ గా ఉండాలి. ఒక అమ్మాయి అన్న తర్వాత మెయిన్ ఇండిపెండెంట్ గా ఉండాలి. ఏదో ఒక చిన్న చెత్కా జాబ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు 9+ years ఎక్స్పీరియన్స్, నేను ఐటీసీలో చేస్తున్నా. మంచి మంచి జాబే చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి టాప్ అని మంచి జాబ్. అది కాక నాకు ప్యాషన్, చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ప్యాషన్. సింగింగ్, మ్యూజిక్, సింగింగ్, డాన్సింగ్, వీణా, వైలిన్ ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. కానీ ఎక్కువ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ ప్యాషన్ అలా ఉంది. అది అలా కంటిన్యూ చేస్తున్నాను. అది కాక ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనం హ్యూమానిటీ. సో హ్యూమన్ గా మనం ఏం చేయాలి? మనం 10 మందికి హెల్ప్ చేస్తే అదే హెల్ప్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని డాన్స్ చేస్తున్నానన్నా, మనం జాబ్ చేస్తున్నామన్నా, 10 మంది మనతో ఉన్నారంటే దానికి కారణం మనం చేసే మంచి పనే. అది నేను చెప్పినట్టు మంచి పనే, మనం వల్లనే అన్ని చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే మనం హ్యూమన్ తర్వాతే మన గురించి మనం చూసుకుంటేనే, మనం హ్యాపీగా ఉంటేనే 10 మంది మనల్ని చూసి హ్యాపీగా ఉంటారు. సో నేను హ్యాపీగా ఉండాలి, నేను సహాయం చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నా ప్యాషన్ తీర్చుకోవాలి, నన్ను చూసి 10 మంది నేర్చుకునేలా ఉండాలి, ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి. అది నేను చిన్నప్పటి నుంచి అది నాకు ఉండేది. సో ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటారా ఉంటది. ఒక్కోసారి మనం చాలా స్ట్రెస్ అవుట్ అయిపోయి చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఇన్ని వస్తాయి, మనం ఏం చేయలేకపోతున్నామేమో హెల్ప్ మన వరకు. నేను ఫైనాన్షియల్ పరంగా నేను అంత చేయలేను. చెప్పాలంటే నేను ఒక బ్రిడ్జ్ లాంటి దాన్ని. అంటే ఎవరైనా డోనర్స్ ఉండి సపోర్ట్ చేస్తే నేను ఇవ్వగలను, ఏదో 500 1000 తప్పించి, కానీ అంతకుమించి ఎక్కువ చేసే ఇది లేను. కానీ కొంతమందికి డబ్బులున్నా చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము బ్రిడ్జ్ లా నిలబడి అందిస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి మాకు ఇది ఇబ్బంది అమ్మా అని చెప్పడానికి నేను మధ్యలో అలా ఒక వారధి లాగా ఉన్నాను అనమాట. అది కూడా ఒక హెల్పే కదండి. ఇప్పుడు డబ్బులే కాదు కదా హెల్ప్. ఇప్పుడు మనం ఏదైనా అవుతుందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మాట సాయం చేసినా అది చాలా హెల్పే. ఫుడ్ పెట్టినా హెల్పే. ఏదో ఒకటి. ఇప్పుడు బ్లైండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, అది కూడా ఒక హెల్పే. ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తుంటాం, అది హెల్పే. బ్లడ్ డొనేషన్, అది కూడా ఒక హెల్పే. ఈవెన్ నేను ఒక ప్లెడ్జ్ తీసుకున్నాను అనమాట. నా బాడీని నేను చనిపోయిన తర్వాత డొనేట్ చేస్తానని. అది ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మన బాడీని, మన ఆర్గాన్స్ ని డొనేట్ చేస్తే మీకు తెలుసు మోస్ట్లీ ఒక 7 lives మనం కాపాడొచ్చు. అన్ని ఆర్గాన్స్ డొనేట్ చేస్తే. అది కాక బాడీ డొనేట్ చేస్తే, బాడీ మనం డొనేట్ చేస్తున్నామంటే గవర్నమెంట్ కాలేజెస్ కి, అది మనం వాళ్ళకి విద్య నేర్పిస్తున్నట్టు. అంటే మన బాడీ చనిపోయిన తర్వాత, ఇప్పుడు మామూలుగా అయితే అసలు బాడీ ఎవరు డొనేట్ చేయరండి. ఎందుకంటే మనకి తెలుసు మన ఉండే అన్నిటి పరంగా మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయో. అసలు బాడీ డొనేట్ చేయడం అన్నది అది అసలు ఎవరు చెయ్యరు. కానీ నిజంగా బాడీ డొనేట్ చేస్తే దాని వలన ఎంత మందికి ఎడ్యుకేషన్, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో మన ఒక బాడీని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. దాని వలన ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎంత వస్తుంది. ఇప్పుడు డాక్టర్లు మంచిగానే ఉంటాయి కదండి, మనకి రోగాలన్నీ రేపు ఏమొచ్చినా వాళ్ళే కదా మనకి చేసేది, డాక్టరే కదా రోగం వచ్చినా చేసేది. సో వాళ్ళకి మనం బాడీని ఇస్తున్నాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే, మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీయే కాదు మన పార్ట్స్ అన్ని ఇంత ఉపయోగపడుతున్నాయంటే, ఇవన్నీ అవేర్నెస్ ఎవరికి తెలియదు. ఇవన్నీ నాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. కానీ హైదరాబాద్ వచ్చిందాక నేను నేర్చుకున్నా. అట్లీస్ట్ మారకపోయినా, నేర్చుకోకపోయినా ఒకళ్ళైనా చూసి మారుతారు అన్న ఉద్దేశంతో నేను చాలా, అందుకే వాలంటీర్ గా చేస్తున్నాను నేను చాలా ఆర్గనైజేషన్స్ లో. డాన్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు అయితే తను చాలా హెల్ప్ అండి. అసలు తను లేకపోతే నేను ఇప్పటికొచ్చి ఏ ప్రోగ్రామ్ కూడా చేయలేకపోయేదాన్నేమో. ప్రతి దాంట్లో వచ్చి ఒక్కొక్కసారి నాకు పారాన్ని కూడా తనే పెడతా ఉంటాడు, చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎవరున్నా లేకపోయినా తను ఉండడం వల్లనే నేను చాలా ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను, మొత్తం హెల్ప్ వచ్చి చేయడం. ఇది కాక ఈ వాలంటీర్ గా నేను సోషల్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నప్పుడు అసలు స్టార్ట్ అయింది తనతోటి. తను ప్లాస్మా డొనేట్ చేయడం వల్లనే నాకు మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లో నన్ను తీసుకున్నారు. తనకి కరోనా వచ్చింది. సో తన ప్లాస్మా డొనేట్ చేయడం కోసం మేము అప్పుడు కరోనాలో పెట్టాం. అప్పుడు చాలా నాకు కాల్స్ వచ్చాయి. అలా ఒక్కొక్క కాల్ నేను స్టేటస్ లో పెట్టేదాన్ని. సోషల్ మీడియా అన్నది ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నది నాకు అప్పుడు అర్థమైంది. నేను కూడా అలా యూజ్ చేశాను కాబట్టి. ఒక స్టేటస్ ద్వారా నాకు ఇంతమంది కనెక్ట్ అయ్యారు. సో తను ప్లాస్మా డొనేట్ చేయడం వలన ఈ రోజు మేము ఇద్దరం ఈ పొజిషన్ లో ఉన్నాం. అండ్
తనని అలాగా తను బయటకు వచ్చి చేయలేకపోవచ్చు, కానీ నేను ఇవన్నీ చేస్తున్నాను అంటే కంపల్సరీ తన కారణం అనమాట. తను లేనిదే అసలు నేను ఏది అంటే పైకి నేను కనిపిస్తున్నా, ఇప్పుడు అంటారు కదా ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంది అన్నట్టు, ఖచ్చితంగా ఒక ఆడదాని విజయం వెనక హస్బెండ్ మగవాడు ఉంటాడు, అందులో హస్బెండ్ ఇంకా ఉండాలి పెళ్ళైన ఆడవాళ్ళకి కంపల్సరీ. తను లేకపోతే తను స్టేజ్ మీద కనిపించాడు వెనకాల, అంటే ఇప్పుడు అంటారు చూసారా మనం స్టేజ్ మీదే కనిపిస్తాం, బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉంటది. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో నా గురించి తను చూసుకుంటాడు. సో కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇంకా చాలా అండి, అసలు నేను ఎందులోనూ అంటే నేను వాలంటీర్నే, కానీ ఎందులోనూ నేను ఎప్పుడు ఏది ఫౌండేషన్ పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే ఒక ఫౌండేషన్ పెట్టామంటే పెట్టచ్చు, ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఇప్పుడు ఫౌండేషన్ పెట్టడము, మనం లీడ్ చేయడము, ఎందుకంటే మనకు చాలా సర్కిల్ ఉంది, అది పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ ఒక దాంతో ఆగిపోకూడదు అనేసి నేను మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇన్నిట్లో ఉన్నాను, ఇంతమంది నాకు తెలుసు, ఇంతమంది నాకు చేయగలుగుతున్నారు, నేను నన్ను నమ్ముతున్నారంటే నేను ఇన్ని చేయగడం వల్లనే. నేను ఒక దాంతో పెట్టి ఆగిపోయి నేనే గొప్ప అని చూపించుకోవాలనేసి అట్లా కాదు, నాదే ఫౌండేషన్ కాదు. ఇప్పుడు నేను ఉన్న అన్ని ఫౌండేషన్స్ నావే. డబ్బులు మీరు అన్నట్టు అందరి దగ్గర ఉంటాయి, కానీ ఏంటంటే చెయ్యాలన్న మనసు అందరికీ ఉండదండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చేవాడు ఒక 10,000 ఇవ్వడం పెద్ద విషయం కాదు, ఒక 10,000 వచ్చేవాడు ఒక 5,000 ఇవ్వడం విషయం. కానీ నిజంగా చాలా మందిని చూస్తున్నాను, ఇప్పుడు యూత్ చాలా చేస్తున్నారు, అసలు చాలా మంది ఎంతో సాక్రిఫైజులు చేస్తున్నారు. ఇప్పుడు నేను చూసిన వాళ్ళల్లో, నాకు తెలిసిన వాళ్ళల్లో చాలా మంది సాక్రిఫైజులు చేసే వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఒక అతను మొన్న రీసెంట్ గా కలిసాను నేను ఈ అవార్డ్ సెరమనీలోనే. అతను వైజాగ్ లో ఉంటాడు, చిన్న అబ్బాయి, చాలా చిన్న అబ్బాయి. అతను మిలిటరీకి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాడు. అతను ఇట్లాగా అనాథ శవాలకి క్రిమేషన్ చేస్తున్నాడు. నాకు అసలు అతని స్పీచ్ విని, అతను చేసిన పని చూసి అసలు నాకు అప్పటి నుంచి అసలు ఆ అబ్బాయిలా అసలు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని అనిపిస్తుంది. ఎందుకంటే అది చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు మనం కొన్ని మన ఇంట్లో వాళ్ళనే చనిపోయిన తర్వాత మనం ముట్టుకోవడానికి లేకపోతే చూడడానికే ఆలోచిస్తాం. అలాంటిది అనాథ శవాలు, కుళ్ళిపోయిన శవాలు అలాంటివి అతను సొంత కొడుకులాగా క్రిమేషన్ చేస్తుంటే, ఎవరు సపోర్ట్ లేకపోయినా, చాలా అతనే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని ఎవరు సపోర్ట్ లేకుండా అది చేయడం చాలా గొప్ప విషయం. నేను అప్పటి నుంచి అసలు అతన్ని చూసి అదే అనుకుంటాను, అతనిలా మనం ఉండలేం, ఇప్పుడు కూడా కాలేం. అలాగే ఇప్పుడు మనలాగా అందరూ ఉండలేరు, కనీసం కొంచెమైనా చూసి ఓకే నేర్చుకుని ఏదో ఒకటి ఎవరో ఎంతో కొంత, ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత సహాయం అంటే డబ్బు రూపేనా ఉండాలని లేదు. ఇప్పుడు ఒక మనిషిని కనిపించాడు, ఒక ఫుడ్ పెట్టు, జస్ట్ ఎంతో కొంత, అది ఓకే. బ్లడ్ డొనేట్ చేయడం, అది మన బాడీలో ఉన్నది, మన బ్లడ్ డొనేట్ చేస్తే కూడా మంచిదే, చేయండి డొనేట్, అది ఇంకా మంచిది. ఇప్పుడు నేను చెప్పిన ప్లెడ్జ్ చనిపోయిన తర్వాత బాడీ ఆర్ ఆర్గాన్స్ డొనేట్ చేయడం, కొన్ని బాడీ డొనేట్ చేయకపోయినా, ఎందుకంటే కొంతమందికి అది ఇష్టపడరు కాబట్టి ఆర్గాన్స్ డొనేట్ చేయడం అది ఎంత విషయం. ఎందుకంటే నేను చూసిన వాళ్ళు పెద్ద వాళ్ళే చేస్తున్నారండి, చనిపోయిన వాళ్ళు అమ్మాయి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ద్వారా. చాలా అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు అమ్మాయి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ అని కూడా ఉంది, అందులో కూడా వాలంటీర్ ఉన్నాను. చాలా నేను చెప్పలేను, ఇప్పుడు నాకు వాట్సాప్ గ్రూప్ లో కూడా చాలా ఉంటది. నేను నిజంగా చెప్పాలంటే అన్ని చేయలేను, కానీ ఎన్నో కొన్ని నా వరకు పర్సనల్ గా వచ్చిన మాత్రం నేను పక్కా చేస్తాను, కొన్ని షేర్ చేస్తాను, ఎన్నో చేస్తాను అనమాట.